హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా క్రికెటర్ యుజేంద్ర చాహల్ అండ్ తన ఎక్స్ వైఫ్ అయిన ధనశ్రీ వర్మ వీళ్ళిద్దరి మధ్య డైవర్స్ కాంట్రవర్సీ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇది ఇప్పటి ఇష్యూ కాదు, చాలా నెలలుగా నడుస్తుంది యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఫైనల్గా దానికి ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ ఏవైతే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయో, అంటే 60 కోట్లు అలిమనీ డిమాండ్ చేసిందని చెప్పి, దాని గురించి కూడా ఫైనల్గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇనీషియల్గా వాళ్ళిద్దరికీ కూడా కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవడానికి అయితే నిర్ణయించుకున్నారు. అండ్ దాని గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు కొన్ని పోస్టులు అయితే షేర్ చేసి దాని ద్వారా అఫీషియల్గా చెప్పేశారు వాళ్ళు డైవర్స్ తీసుకోబోతున్నారు అని. కాకపోతే ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా తీసుకున్నది ఫిబ్రవరి 2025లో. బట్ బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే కోర్టు ఒక 6 నెలలు టైం ఇస్తుంది. దాన్ని కూలింగ్ పీరియడ్ అంటారు. ఈ కూలింగ్ పీరియడ్ ఎందుకు అంటే వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వీళ్ళైతే సార్ట్అవుట్ చేసుకోవడానికి, కలిసి ఉన్నా ఉండకపోయినా అట్లీస్ట్ వేరేగా ఉన్నా కూడా డిస్కస్ చేసుకుంటూ సరే కలిసి ఉందామని అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో ప్రతి కపుల్కి కూడా టైం ఇస్తుంది. అలాగే వీళ్ళకి కూడా ఇనీషియల్గా ఇద్దాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025ది. సో అందుకని ఏంటంటే బాంబే హైకోర్టు యొక్క జస్టిస్ అయిన మాధవ్ జాంబర్ ఈ బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు ఏదైతే ఉందో, అంటే ఆ కోర్టులోనే వీళ్ళ కేసు అయితే నడుస్తుంది. ఆ కోర్టుకి ఏమైనా ఆదేశాలు జారీ చేశారంటే వీళ్ళ కేసులో ఇమీడియట్గా డెసిషన్ తీసేసుకోండి, వీళ్ళకి ఇంకా కూలింగ్ పీరియడ్తో పని లేదు, ఎందుకంటే దే బోత్ ఆర్ రియల్లీ క్లియర్ ఈ సంఘటన గురించి, కంప్లీట్గా విడిపోదాని వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. సో అలాంటప్పుడు ఇంకా వాళ్ళ గురించి మనం సాగదీయడం అనవసరం, ఈ కేసుని ముందుకు నడిపించడం అనవసరం. సో దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసేయండి అని చెప్పారు. అందుకే కూలింగ్ పీరియడ్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బాంద్రా మేజిస్ట్రేట్ కోర్ట్ అయితే వీళ్ళకి డైవర్స్ని అయితే శాంక్షన్ చేసేస్తోంది, స్పీడప్ చేసేస్తారు, ఫైనలైజ్ చేసేస్తున్నారు. బేసిక్గా వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో కలిసే జాయింట్ ప్లీ అయితే వేశారు, ముంబైలోని ఫ్యామిలీ కోర్ట్ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ. అయితే కూలింగ్ పీరియడ్ని తీసేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ కపుల్ ఆల్రెడీ 2.5 సంవత్సరాలుగా సెపరేట్గానే ఉంటున్నారంట డైవర్స్ తీసుకోకుండా. సో ఇంకెందుకు వాళ్ళకి 6 నెలలు ఇచ్చినా కూడా వేస్టే కదా. అండ్ ఇక్కడ డైవర్స్ తీసుకుంటుంది కూడా మ్యూచువల్ కన్సెంట్తోనే, ఇద్దరికి ఓకే కదా. ఇంకా అందుకని ఇంకా కూలింగ్ పీరియడ్ని తీసేయడం జరిగింది. అయితే ఇనీషియల్గా మనకి ఏమని రూమర్స్ వచ్చాయంటే ధనశ్రీ చాహల్ నుంచి 60 కోట్ల అలిమనీ అడిగింది అనే ఒక రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే ఆ టైంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం క్లారిటీ ఇచ్చారు, తను ఎప్పుడు అంత అమౌంట్ అడగలేదు, ఆ క్లెయిమ్స్ ఏవైతే బయట వినబడుతున్నాయో అది చూసి మేము చాలా బాధపడ్డాము, తను ఏ రోజు అంత అడగలేదు, తను డిమాండ్ చేయలేదు, ఈవెన్ తనకి ఇస్తానని ఎవరు ఆఫర్ కూడా చేయలేదు, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని చెప్పారు. అయితే ఇప్పుడు కోర్టు ఎంత ఇమ్మని చెప్పిందంటే ధనశ్రీకి 4.75 కోట్ల రూపాయలని పే చేయమని చాహల్కి అయితే తెలియజేసిందనమాట కోర్టు. అండ్ అతను ఆల్రెడీ 2.37 కోట్ల రూపాయలు పే చేశాడు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ని అతను పే చేయాల్సి ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ చాహల్కి ఐపీఎల్ నుంచి మంచి పేనే ఉంటుంది, మనకందరికి ఐడియా ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి తను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. సో తనకి మంచి అమౌంటే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్లో 2025లో చాహల్ ఎంతకు సేల్ అయ్యాడంటే 18 crores సేల్ అయ్యాడు యాక్చువల్గా. సో ఆ 18 crores ఈ 4.75 crore అనేది తిప్పికొడితే ఒక 25% అనుకోవచ్చు. సో ఆ అమౌంట్ ఇచ్చేస్తే ఇంక ఈ గోల్ అంతా కంప్లీట్గా వదిలేస్తుంది అనమాట. సో చాహల్ చాలా పెద్ద ప్రైస్కే సేల్ అయ్యాడు ఈ ఇయర్ ఐపీఎల్లో ఆడటానికి రాజస్థాన్ రాయల్స్ తరపున. సో వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో, స్పిన్నర్స్ మస్ట్ అండ్ షుడ్ అనుకున్నారేమో, చాహల్ లాంటి ఒక బెస్ట్ రిస్ట్ స్పిన్నర్ కావాలనుకున్నారో ఏమో, అందుకని ఇంకా చాహల్ని అంత ఖర్చు పెట్టి మరీ తీసుకోవడం జరిగింది వాళ్ళైతే. సో తనకి ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ ఆల్రెడీ దూరం అయిపోయాడు. అండ్ వేరే అమ్మాయికి కూడా దగ్గర అవుతున్నట్టుగా రీసెంట్గా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే వేరే ఇంకొక ఆర్జే కైండ్ ఆఫ్ గర్ల్ని తను కొంచెం ఎక్కువగా కలుస్తున్నట్టుగా, తనతో ఎక్కువ బయటకు వెళ్తున్నట్టుగా, ఈవెన్ మ్యాచెస్ చూడడానికి కూడా తనతో పాటు వస్తున్నట్టుగా అందరూ కూడా అనుకుంటున్నారు. సో రూమర్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని. సో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అసలు ఇనీషియల్గా అయినా సరే వీళ్ళిద్దరూ ఎలా కలిశారో మళ్ళీ ఎలా విడిపోయారో ఇంకా వీళ్ళకే తెలియాలి. నిజానికి నన్ను అడిగితే ఇలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్స్లోకి అసలు ఎంటర్ అవ్వకపోతేనే బెటర్ అనమాట. అంటే మెంటల్ పీస్ ఉండదు, ఎస్పెషల్లీ చాహల్కి. ఇప్పుడు బేసిక్గా ఈ కేసుని ఇంత ఫాస్ట్గా ముందుకు నడిపించడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ ఐపీఎల్ టైంలో అయినా సరే తను ప్రశాంతంగా ఉండడం కోసం. ఎందుకంటే ఈ ఐపీఎల్ టైంలో కూడా కూలింగ్ పీరియడ్ అలా కంటిన్యూ అవుతున్నట్టయితే ఆ డిస్కషన్స్ చేయాల్సి ఉంటుంది, అండ్ రెగ్యులర్గా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ లాయర్తో అయినా మాట్లాడాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఉంటాయి. బట్ ఇది కనుక సెటిల్ అయిపోయినట్టయితే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో అందుకోసమనే ఇంకా నాకు తెలిసి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ఏదైనా చాలామంది సెలబ్రిటీస్ లైఫ్ చూస్తూ ఉంటే ఎందుకు వీళ్ళంతా ఇలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు షమీ లైఫ్ కావచ్చు, లేదంటే శిఖర్ ధావన్ లైఫ్ కావచ్చు, ఇప్పుడు చాహల్ లైఫ్ కావచ్చు. విరాట్ కోహ్లీ మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉన్నాడు. అంటే విరాట్ కోహ్లీ కూడా ఒక సెలబ్రిటీనే పెళ్లి చేసుకున్నాడు, బట్ తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు చాలా అండర్స్టాండింగ్తో ఉన్నారు. సో ఒక పార్ట్నర్ దొరకడం కాదు, రైట్ పార్ట్నర్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలా చూస్ చేసుకుంటాం రైట్ పార్ట్నర్ని అన్నదాన్ని బట్టే మనం మన లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళకి కిడ్స్ లేరు. సో అందువల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. విడిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మరి ఇంకా ఆ ఆర్జే మహమాష్ అనే అమ్మాయితో రీసెంట్గా కనబడుతున్నాడు కాబట్టి మేబీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో. సో అది మరి సిచ్యువేషన్. సో అది గైస్, అలాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే చాహల్ 4.75 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కేసు నుంచి అయితే బయటకు వచ్చాడు. సో ఈ యాలిమోనీ నెంబర్ కరెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే ఎక్కువ అనుకుంటున్నారా, లేదంటే తక్కువ అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇనీషియల్గా 60 crores అన్నారు యాక్చువల్గా, బట్ యాక్చువల్గా చాలా తక్కువ అమౌంట్ ఇచ్చినట్టు దాంతో కంపేర్ చేసుకుంటే. బట్ మీకేమనిపిస్తుంది? ఈ నెంబర్ కరెక్ట్ అనిపిస్తుందా కాదనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టర్ వీటన్నిటిలోని కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైదరం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్ అని ఉంటుంది, వెరిఫైడ్ టిక్ ఉంటుంది చూడండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.